Have you ever been to a city where every street feels like it's alive with history? Welcome to Hanoi, capital of Vietnam, one of the oldest capitals in Southeast Asia. 1000 years plus history ఉన్న సిటీ ఇది. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే హెనోయ్ ఇస్ నాట్ జస్ట్ సిటీ యు విజిట్, ఇట్స్ ఎ సిటీ యు ఫీల్. ప్రతి స్ట్రీట్లో ఒక స్టోరీ ఉంటుంది, ప్రతి కార్నర్లో ఒక పాస్ట్ ఉంటుంది. యూ జస్ట్ వాక్ అండ్ సడన్లీ ఇట్ ఫీల్స్ లైక్ యూ ఆర్ ట్రావెలింగ్ త్రూ హిస్టరీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ శ్రావణి అండ్ ఈ వీడియోలో నేను మీకు హెనోయ్లో మస్ట్ విజిట్ ప్లేసెస్ అండ్ ప్రతి ప్లేస్ వెనుక ఉన్న స్టోరీని షేర్ చేస్తాను. సో నెక్స్ట్ టైం మీరు ఈ ప్లేస్ చూసినప్పుడు యూ విల్ నాట్ జస్ట్ సీ ఇట్, యూ విల్ అండర్స్టాండ్ ఇట్. సో కమ్ విత్ మీ, హెనోయ్ హిస్టరీని మల్టిపుల్ లేయర్స్గా ట్రావెల్ చేస్తూ చూద్దాం. మనం యూజువల్గా ఎన్ని ప్లేసెస్ విజిట్ చేసినా కొన్ని ప్లేసెస్ని మాత్రమే ఫీల్ అవుతాం కదా. హెనోయ్ ఈస్ వన్ ఆఫ్ దెమ్ ఫర్ షూర్. ప్రతి లేయర్లో ఒక కొత్త వరల్డ్ ఓపెన్ అవుతుంది, ప్రతి స్టెప్లో ఒక కొత్త స్టోరీ ఉంటుంది అండ్ డిఫరెంట్ టైం పీరియడ్లా అనిపిస్తుంది, లైక్ ట్రావెలింగ్ త్రూ లేయర్స్ ఆఫ్ టైమ్. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ లేయర్, ద ఫౌండేషన్. అంటే 1000 years బ్యాక్, కింగ్స్ అండ్ డైనాసిటీస్ టైం. We can observe emperor rules and వాళ్ళ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ స్పిరిచువాలిటీ. సివిలైజేషన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అని అర్థమవుతుంది. మేం విజిట్ చేసిన ప్లేసెస్ నుంచి కొన్ని అల్టిమేట్ ఫస్ట్ లేయర్ స్పాట్స్ గురించి చెప్పాలి అంటే, టెంపుల్ ఆఫ్ లిటరేచర్. వియట్నాంలో బిల్డ్ చేసిన ఫస్ట్ యూనివర్సిటీ ఇది. ఇక్కడ మనకి చాలా కామ్ అట్మాస్ఫియర్ అండ్ ఆల్మోస్ట్ సేక్రెడ్ వైబ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటి అంటే స్టోన్ టర్టిల్స్. ఆ టైంలో ఎగ్జామ్ పాస్ అయిన టాపర్స్ నేమ్స్ ఇప్పటికీ గుర్తుండిపోయేలా స్టోన్స్ పైన ఎన్గ్రేవ్ చేశారు. అండ్ ఇట్ షోస్ దేర్ రెస్పెక్ట్ ఫర్ నాలెడ్జ్. ఇప్పటికీ ఇక్కడ ఉన్న బిలీఫ్ ఏంటి అంటే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ముందు ఇక్కడికి వచ్చి ఈ టర్టిల్స్ని టచ్ చేసి వెళ్తారంట లక్ కోసం. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంపీరియల్ సిటడెల్ ఆఫ్ థాంగ్లాంగ్. ఈ ప్లేస్ వియట్నామ్స్ ఐడెంటిటీ, పవర్ అండ్ హిస్టరీని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ 1000 years బ్యాక్ హెనోయ్ని అప్పుడు థాంగ్లాంగ్ అని పిలిచేవారు. అండ్ ఇక్కడి నుంచే కింగ్స్ అండ్ ఎంపరర్స్ డెసిషన్స్ తీసుకునేవాళ్ళు, వార్స్ ప్లాన్ చేసేవారు అండ్ కింగ్డమ్ని రన్ చేసేవారు. అంటే ఈ ప్లేస్ యాక్టెడ్ లైక్ రాయల్ ప్యాలెస్ ప్లస్ గవర్నమెంట్ సెంటర్ అండ్ మిలిటరీ బేస్. అండ్ ఇప్పుడు ఈ ప్లేస్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేశారు. నాకు పర్సనల్గా నచ్చిన పార్ట్ ఏంటి అంటే ఇక్కడ అండర్ గ్రౌండ్ బంకర్స్. ఇక్కడ వాక్ చేస్తుంటే ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ వాకింగ్ త్రూ హిస్టరీ. నెక్స్ట్ వన్ ఈజ్ వన్ పిల్లర్ పగోడా. నార్మల్గా టెంపుల్స్ అన్నీ గ్రౌండ్ మీద ఉంటాయి కదా, కానీ వన్ పిల్లర్ పగోడా మాత్రం ఒక సింగిల్ పిల్లర్ మీద ఉంటుంది. దిస్ డిజైన్ ఈజ్ యూనిక్. ఈ టెంపుల్ స్పిరిచువాలిటీ అండ్ రాయల్ గ్రాటిట్యూడ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ టెంపుల్ని డ్రీమ్ కమ్ ట్రూ అంటారు. ఎందుకంటే అప్పుడున్న లెజెండ్ ప్రకారం ఆయనకి ఒకరోజు కల్లో గాడెస్ ఆఫ్ మెర్సీ లోటస్ ఫ్లవర్ మీద కూర్చుని ఉన్నట్లు కనిపించడం, అది ఆయనకు పవర్ఫుల్గా అనిపించి దానికి గుర్తుగా ఈ పగోడాని బిల్డ్ చేశారు. నెక్స్ట్ లొకేషన్ ఈజ్ నాక్ సన్ టెంపుల్ అండ్ హోన్ కిమ్ లేక్. ఈ లేక్ సిటీ మధ్యలో ఉన్న ఒక స్మాల్ ఎస్కేప్లా ఫీల్ అయ్యే ప్లేస్. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఇక్కడ వైబ్ టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ దెన్ లేక్ మధ్యలో ఉన్న ఒక స్మాల్ ఐలాండ్లో కనిపిస్తుంది నాక్ సన్ టెంపుల్. అక్కడికి రీచ్ అవ్వాలి అంటే ఐకానిక్ రెడ్ బ్రిడ్జ్ మీద నడవాలి. ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో హిస్టరీ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హోన్ కిమ్ అంటే రిటర్న్ స్వార్డ్ అని మీనింగ్. అప్పుడున్న లెజెండ్ ప్రకారం ఆయనకి అప్పుడు వార్ విన్ అవ్వడానికి ఒక మ్యాజికల్ స్వార్డ్ దొరికింది. లేటర్ ఆయన ఈ లేక్ దగ్గరికి ఉన్నప్పుడు ఒక జైంట్ టర్టిల్ వచ్చి ఆ స్వార్డ్ని మళ్ళీ తీసుకొని వెళ్ళింది, లైక్ నేచర్కి బ్యాక్ ఇచ్చేసినట్లు. సో ఈ ప్లేస్ జస్ట్ ఒక సీనిక్ స్పాట్ కాదు, విక్టరీ, పీస్ అండ్ లెట్టింగ్ గో అనే మీనింగ్తో కనెక్ట్ అయి ఉంటుంది. హెనోయ్ లైఫ్ని ఫీల్ అవ్వాలి అంటే ఈ లేక్ చుట్టూ వాక్ చేయాల్సిందే. నెక్స్ట్ వీఆర్ హెడింగ్ టు ట్రాంగ్ పాక్ పగోడా. ఇది వెస్ట్ లేక్లో ఉంటుంది. హెనోయ్ అనగానే 1000 years హిస్టరీ అనుకుంటాం కదా, బట్ ఈ పగోడా 1500 years నుంచి అక్కడే ఉంది. అండ్ ఈ ప్లేస్ ఓల్డెస్ట్ బుద్ధిస్ట్ టెంపుల్ ఇన్ హెనోయ్. ఈ ప్లేస్ మ్యాజికల్గా అనిపిస్తుంది, క్యావస్లో కూడా కామ్గా ఎలా ఉండాలో చూపించే ప్లేస్ ఇది. సో ఈ ప్లేసెస్ అన్నీ కలిసి హెనోయ్ ఫౌండేషన్ స్టోరీని బిల్డ్ చేశాయి. పవర్, నాలెడ్జ్, ఫెయిత్ అండ్ కల్చర్ అన్నీ కలిసి ఏన్షియంట్ హెనోయ్ని షేప్ చేశాయి. కింగ్స్ రూల్స్ నుండి స్టార్ట్ అయ్యి కల్చర్ సిటీ సోల్లా మారింది. బట్ హిస్టరీ ఇక్కడే ఆగిపోదు కదా. ఈ స్ట్రాంగ్ ఫౌండేషన్ పైన నెక్స్ట్ బిగ్ చాప్టర్ స్టార్ట్ అయింది, ఫ్రెంచ్ కొలోనియల్ ఎరా. 1880sలో ఫ్రెంచ్ వాళ్ళు హెనాయ్ని పరిపాలిస్తున్నప్పుడు ఈ ప్లేస్ని వాళ్ళు ప్యారిస్ ఆఫ్ ఈస్ట్ లాగా చూడాలి అని అనుకున్నారు.
అందుకే అక్కడున్న కొన్ని మెయిన్ ఐకానిక్ బిల్డింగ్స్ని ఇక్కడ కూడా రిజెంబుల్ చేసేలాగా సేమ్ యూరోపియన్ ఆర్కిటెక్చర్ని ఫాలో అవుతూ ఇక్కడ బిల్డింగ్స్ని బిల్డ్ చేశారు. అందుకే ఇప్పటికీ మనం ఓల్డ్ క్వార్టర్లో ట్రావెల్ చేస్తుంటే కనుక వీ కెన్ ఫీల్ దట్ యునిక్ బ్లెండ్ యూరోపియన్ ఆర్కిటెక్చర్ ప్లస్ వియట్నమీస్ సోల్. లైక్ సెయింట్ జోసెఫ్ కెథడ్రల్. ఫ్రెంచ్ కొలోనియల్ టైంలో హెనాయ్ సిటీలో క్రిస్టియన్స్ కోసం ఒక బ్యూటిఫుల్ చర్చ్ బిల్డ్ చేశారు. అదే సెయింట్ జోసెఫ్ కెథడ్రల్. 1886లో కన్స్ట్రక్ట్ చేసిన ఈ కెథడ్రల్ ప్యారిస్లో ఉన్న ఫేమస్ నోట్రడామ్ స్టైల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని బిల్డ్ చేశారు. దిస్ ప్లేస్ ఈజ్ హార్ట్ ఆఫ్ ఫ్రెంచ్ క్వార్టర్. ఈ చర్చ్ బయట నుంచి వ్యూస్ అరౌండ్ ఇట్ అండ్ లోకల్ క్రౌడ్ని చూస్తుంటే లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మేం మార్చ్లో ఈ ప్లేస్ విజిట్ చేశాం కదా. ఆ గ్లూమీ వెదర్ మేడ్ కెథడ్రల్ లుక్ ఈవెన్ మోర్ ఏన్షియంట్ అండ్ సోల్ఫుల్. లెట్స్ గో టు ఓల్డ్ క్వార్టర్ నౌ. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ హెనాయ్. ఇక్కడ కూడా మనకి ఎల్లో వాల్డ్ బిల్డింగ్స్ కనిపిస్తాయి. అండ్ పాత రోజుల్లో ఓల్డ్ క్వార్టర్లోనే అన్ని ట్రేడ్స్ జరిగేవి. అండ్ ఇక్కడున్న స్ట్రీట్స్కి నేమ్స్ కూడా ఏ ట్రేడ్ జరుగుతుందో ఆ నేమే ఉంటుంది. లైక్ సిల్క్ స్ట్రీట్, సిల్వర్ స్ట్రీట్ అలా. మేము ఈ ప్లేస్ని నైట్ విజిట్ చేసాము. వెరీ బిజీ విత్ షాప్స్, క్రౌడ్, మోటార్ బైక్స్, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ అండ్ కెఫేస్. ఎట్ బ్యూటిఫుల్. మస్ట్ విజిట్ ప్లేస్ టు ఎక్స్పీరియన్స్ ద సోల్ ఆఫ్ హెనాయ్. నెక్స్ట్ వన్ ఈజ్ ట్రైన్ స్ట్రీట్. వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ ఎట్ బ్యూటిఫుల్ స్ట్రీట్స్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ ట్రైన్ ట్రాక్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఫ్రెంచ్ కొలోనియల్ ప్రాజెక్ట్. కానీ పాపులేషన్ పెరగడం వల్ల హౌసెస్ అన్ని ట్రాక్స్కి దగ్గరగా వచ్చాయి. ట్రైన్ స్ట్రీట్ కాఫీ అనేది సిగ్నేచర్ ఎక్స్పీరియన్స్. మనకి ట్రైన్కి 1 స్టెప్ గ్యాపే ఉంటుంది. ఆ ట్రైన్ వచ్చినప్పుడు ప్రెషర్ అండ్ సౌండ్తో మొత్తం వైబ్రేట్ అవుతుంది. ఇట్స్ ఎ బిట్ స్కేరీ బట్ టోటలీ వర్త్. హెనాయ్లో ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే అందమైన బిల్డింగ్స్ మాత్రమే కాదు, హెవీ హిస్టరీ కూడా ఉంటుంది. అదే హోవాలో ప్రిజన్. 1890స్లో ఫ్రాన్స్ వియట్నాంని రూల్ చేస్తున్నప్పుడు ఈ ప్రిజన్ని బిల్డ్ చేశారు. ఈ ప్రిజన్ని విజిట్ చేసినప్పుడు బ్యూటిఫుల్ బిల్డింగ్స్ వెనుక ఉన్న పెయిన్ఫుల్ హిస్టరీ ఏంటి, ఫ్రీడమ్ కోసం ఇక్కడ పీపుల్ ఎంత కష్టపడ్డారు అండ్ ఫ్రాన్స్ రూలింగ్లో ఉన్న స్ట్రగుల్స్ ఏంటి అన్నీ అర్థమవుతాయి. అండ్ ఈ కైండ్ ఆఫ్ మ్యూజియంలా కూడా అనిపిస్తుంది. లైక్ వియట్నమీస్ రివల్యూషనరీస్ గురించి అండ్ వాళ్ళు సెల్స్లో ఉన్నప్పుడు రాసిన బుక్స్ అండ్ యాక్టివిటీస్ కూడా డిస్ప్లే చేస్తారు. ఆ తర్వాత వియట్నాం వార్ టైంలో అమెరికన్ ప్రిజనర్స్ని కూడా ఇక్కడే ఉంచారు. నౌ ఇట్స్ టైమ్ ఫర్ లేయర్ 3, ద సోల్ ఆఫ్ మోడర్న్ వియట్నాం. జస్ట్ ఇమాజిన్, సేమ్ సిటీ, సేమ్ స్ట్రీట్స్, బట్ పీస్ఫుల్ కాదు. సైరెన్స్, బాంబ్ సౌండ్స్, పీపుల్ రన్నింగ్ ఫర్ సేఫ్టీ. హెనాయ్ చాలా హెవీ బాంబింగ్ని ఫేస్ చేసింది. బట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సిటీని బ్రేక్ చేయగలిగారు కానీ పీపుల్ని బ్రేక్ చేయలేకపోయారు. ఈ లేయర్ని చూడాలి అంటే మనం విజిట్ చేయాల్సిన ప్లేసెస్: B-52 వ్రెకేజ్ అండ్ మ్యూజియం. లేక్ మధ్యలో క్రాష్ అయిన ప్లేన్ పార్ట్స్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అండ్ ఇన్ మ్యూజియం డౌన్ అయిన బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్ పీసెస్ని డిస్ప్లే చేస్తారు. అప్పుడు సైరన్స్ వినిపించిన ఈ స్ట్రీట్స్లో ఇప్పుడు లాఫ్టర్ వినిపిస్తుంది. అదే హెనాయ్ జర్నీ. ప్రతి వార్కి ఒక స్ట్రాంగ్ ఆర్మీ కావాలి అండ్ వార్ గెలవడానికి ఒక గ్రేట్ లీడర్ డైరెక్షన్ కావాలి. హెనాయ్కి ఆ గ్రేట్ లీడరే హో చి మిన్. ఆయన ఇక్కడ అందరూ అంకుల్ హో అనే నిక్ నేమ్తో పిలుస్తారు. ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ చూడాలి అంటే మనం హోచిమిన్ మ్యూజియంని విజిట్ చేయాల్సిందే. ఇక్కడ హోచిమిన్స్ బాడీ ప్రిజర్వ్ చేశారు అండ్ మనం చూడొచ్చు. ఇది చాలా సేక్రెడ్ ప్లేస్ లాగా వియట్నమీస్ ఫీల్ అవుతారు. సో మనం చూడాలి అన్న కొన్ని బేసిక్ రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. లైక్ సైలెంట్గా ఉండాలి, డ్రెస్ కోడ్ ఫాలో అవ్వాలి, ఇండివిజువల్గా నడవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ హో చి మిన్ స్టిల్ట్ హౌస్. ఈవెన్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆయన లైఫ్ స్టైల్ ఎంత సింపుల్గా ఉండేది అని ఆ వుడెన్ హౌస్ ఆన్ స్టిల్స్ చూస్తే అర్థమవుతుంది. అక్కడే మ్యూజియం కూడా ఉంటుంది. హో చి మిన్ గురించి మనం తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు డిస్ప్లే చేశారు. సో ఇది హెనాయ్ స్టోరీ, లేయర్స్ ఆఫ్ హిస్టరీ, స్ట్రగల్ అండ్ స్ట్రెంగ్త్. బిఫోర్ ర్యాపింగ్ అప్, లెట్స్ స్టెప్ ఇన్ టు మోడర్న్ హెనాయ్, వేర్ ఫ్యూచర్ స్పీడ్ మీట్స్ పాస్ట్ చార్మ్. మార్నింగ్లో కామ్గా ఉండే హోన్కిమ్ లేక్ నైట్కి లైట్స్తో అలైవ్ అయిపోతుంది. స్ట్రీట్ వైబ్స్, కెఫేస్, ఫుల్ ఎనర్జీ. అండ్ లోకల్స్ ఎంత బాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారు అనేది క్లియర్గా కనిపిస్తుంది. హెనాయ్ ఓల్డ్ క్వార్టర్లో సెంచురీస్ ఓల్డ్ బిల్డింగ్స్ మధ్యలో ఇప్పుడు ట్రెండీ కెఫేస్, షాపింగ్ స్పాట్స్ ఆల్ హ్యాపెనింగ్ సైడ్ బై సైడ్. కల్చర్ కూడా అలైవ్గా ఉంటుంది. థాంగ్లాంగ్ వాటర్ పపెట్ షో ఓల్డ్ ఆర్ట్ ఫామ్ స్టిల్ టుడే ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. అండ్ దెన్ మోడర్న్ హెనాయ్కి ఫుల్ గ్లిమ్స్ కావాలి అంటే మెగా గ్రాండ్ వరల్డ్ హెనాయ్కి వెళ్లాల్సిందే. కలర్ఫుల్ స్ట్రీట్స్, కెనల్ వ్యూస్, నైట్ లైట్స్
ఆల్మోస్ట్ యూరప్ ప్లస్ థీమ్ పార్క్ వైబ్స్ కలిపి ఉన్న ప్లేస్ ఇది. వన్ సైడ్ హిస్టరీ, టెంపుల్స్, ట్రెడిషన్స్, ఇంకో సైడ్ లైట్స్, ఎనర్జీ, మోడర్న్ లైఫ్. పాస్ట్ని మర్చిపోకుండా ఫ్యూచర్ని ఫుల్గా ఎంబ్రేస్ చేసిన సిటీ ఈస్ హెనాయ్. That's all for today, guys. Thank you so much for watching this video until here. Hope you all liked it. అండ్ మీరు హెనాయ్ విజిట్ చేసినప్పుడు మాత్రం నేను మెన్షన్ చేసిన ఈ ప్లేసెస్ అన్నీ విజిట్ చేయండి. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్లో హెనాయ్ విజిట్ చేస్తున్నారు అంటే ఈ వీడియో వాళ్ళతో షేర్ చేయండి, సో దట్ దే విల్ గెట్ టు నో ద స్టోరీస్ బిహైండ్ ద ప్లేసెస్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Thank you. See you in the next video.